Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis on 9/8/2024. So what is the article about? So the author is talking about change in Bangladesh, the challenges for India. సో బంగ్లాదేశ్లో మార్పు రావడం వలన భారతదేశానికి ఇప్పుడు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటున్నారు, విత్ ఈవెంట్స్ ఇన్ బంగ్లాదేశ్ అన్ఫోల్డింగ్, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ ఒకటికొకటిగా అలా మనకి బహిర్గతం అవుతున్నాయి, అన్ఫోల్డ్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి అట్ ఎ ర్యాపిడ్ పేస్. అంటే 1-2గా కాకుండా ఒకేసారి చాలా క్విక్గా జరుగుతుంది. ర్యాపిడ్ అంటే వెరీ క్విక్. ఓకే, సో దానికి ఈ రైటర్ గారు ఈ ఆర్టికల్ రాసిన ఆయన ఒకసారి రీకాల్ చేసుకుంటున్నారు. ఆయన అంటే నెమరేస్తున్నారు అనమాట, రీకాలింగ్, నెమరు వేయడం. ఓకే, ఏంటి నెంబర్ వేస్తున్నారు? ది ఈవెంట్స్ ఆఫ్ ఫిబ్రవరి. ఇది జరిగింది ఎప్పుడండి? ఆగస్టులోని. సో ఫిబ్రవరి 6 నెలల క్రితం, ఫిబ్రవరి 2009, అంటే 2024లోని మనకు ఆగస్టులోని జరిగింది. ఇప్పుడు ఇది ఈ కూ. ఓకే, సో ఈ సిఓయూపీ ఎప్పుడు జరిగింది? మన ఆగస్టులో. కానీ ఈయన ఎప్పుడు నెంబర్ వేస్తున్నారు? ఈయన 2009లో జరిగింది, ఆయన ఫిబ్రవరిలో దాన్ని ఎవరు వేస్తున్నారు అంటే దగ్గర 15 ఏళ్ళ క్రితం జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నారు. వెన్ అప్పట్లోని ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరు? షేక్ హసీనా. మరి ఇప్పుడు ఆవిడ ఫార్మరే కదా, ఫేస్డ్ అప్పట్లోనే ఆవిడ ఒక మేజర్ క్రైసిస్, అంటే కష్టకాలం ఆవిడ ఎదుర్కొన్నారు. ఎప్పుడు 2 నెలల అధికారంలో వచ్చిన వెంటనే, ఓకే, క్రైసిస్ విదిన్ 2 months ఆఫ్ టేకింగ్ ఓవర్, ద మ్యూటినీ ఆఫ్ ద బంగ్లాదేశ్ రైఫల్స్. సో స్ట్రైట్ అవే ఏమన్నారు ఆథర్ గారు? మ్యూటినీ అనగానే రెబెలియన్. మనం మ్యూటినీ అనగానే ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? మనం రెబెలియన్ ఒక రెబల్స్ అందరూ రెబెలియన్ జరిగిందనమాట. ఏంటి? పారామిలిటరీ ఫోర్స్. బంగ్లాదేశ్ రైఫల్స్ ఎవరండి? పారామిలిటరీ ఫోర్స్ వేర్ ద రెబల్స్, ఓకే, టుక్ ఓవర్ ద బీడీఆర్ హెడ్ క్వార్టర్స్. ఓకే, మ్యూటినీ ఆఫ్ ద బంగ్లాదేశ్ రైఫల్స్ ఒక పారామిలిటరీ ఫోర్స్ వేర్ ఈ రెబల్స్ అందరూ ఎవరైతే దేశానికి అగెన్స్ట్గా ఉన్నారో వీళ్ళందరూ ఆ బీడీఆర్ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఎక్కడ? ఢాకాలో. ఈ దుర్ఘటనలోని 74 మంది చచ్చిపోయారు. అందులోని 57 మంది ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. 57 మంది ఆర్మీ ఆఫీసర్లు చనిపోయారు. సో ఈ అల్లర్లు, ఈ అన్రెస్ట్, అంటే ఈ శాంతి లేకపోవడం అనేది ఇంకొక 12 వేరే టౌనుల్లో కూడా వ్యాపించింది అండ్ నగరాల్లో కూడా. అండ్ ఇది ఇది ఒక కొత్త పెనుభూతంలా తయారయ్యి ఇది ఒక డైరెక్ట్గా మనకి ఒక భయాందోళనకరమైన సిచ్యువేషన్, అంటే ఒక పరిస్థితుల్లో తెచ్చిందనమాట. దేనికి? ఫ్లెడ్జిలింగ్, అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే ఆవిడ వచ్చి 2 నెలలు అయింది కదా మరి అప్పుడు. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్, డెమోక్రాటికల్లీ ప్రజాస్వామ్య పద్ధతిలోని గెలిచిన గవర్నమెంట్ ఆఫ్ అప్పుడు ఎవరండి? షేక్ హసీనా గారిది. ఓకే, ఇన్ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్కి ఈ సవాల్ ఎదుర్కొందనమాట. అప్పుడు ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఎవరు? శివశంకర్ మీనన్ గారు వాజ్ కాల్డ్ బ్యాక్ ఫ్రమ్ కొలంబో. ఆయన అప్పుడు కొలంబోలో ఉన్నారు. శివశంకర్ మీనన్ గారు, అయ్యా మీరు వచ్చేయండి భారతదేశానికి. బై దెన్ అప్పట్లోని ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి? ప్రణబ్ ముఖర్జీ గారు. వేర్ అప్పుడు ఈ రైటర్ గారు, ఓకే, అప్పుడు ఈ రైటర్ గారు వాజ్ ఆల్సో ప్రెసెంట్. ఈయన కూడా ఉన్నారు ఆ పరిస్థితుల్లో, ఈయన కూడా ఉన్నారు. బీయింగ్ ద హెడ్ ఆఫ్ డివిజన్ ఫర్ బంగ్లాదేశ్. ఆయన ఏంటి? రైటర్ గారు హీఈస్ ద హెడ్ ఆఫ్ డివిజన్ ఫర్ బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ అండ్ మాల్దీవ్స్. ఇక్కడ వస్తున్న వార్తలన్నిటికీ ఈయనే హెడ్ అనమాట. ఓకే, ఈయనే హెడ్. వీ టుక్ ద ఓన్లీ అవైలబుల్ ఫ్లైట్. మేము అంటే ఎవరు? శివశంకర్ మేనన్ గారు, ఈయన ఓన్లీ అవైలబుల్ ఫ్లైట్. అది ఎప్పుడుందండి? లేట్ అట్ నైట్, రాత్రి టు ముంబై వచ్చారు ఫస్ట్. అక్కడి నుంచి ఢిల్లీ వచ్చారు. అప్పుడు దే రీచ్ ఎర్లీ ద నెక్స్ట్ మార్నింగ్. ఢిల్లీ తెల్లవారుతోంది అనగా 2 గంటలు 3 గంటలకు అలాగా రీచ్ అయ్యారనమాట. విదిన్ 2 hours అక్కడి నుంచి 2 గంటల్లోని ద ఫారెన్ సెక్రటరీ శివశంకర్ మీనన్ గారు బిగాన్ మీటింగ్ అంబాసిడర్స్, అంటే రాయబారులందరినీ, ఎవరెవరిని? ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నిటిని. వాళ్ళకి ఏమి సందేశం చెప్దాం అనుకున్నారంటే, ఇండియా యొక్క కన్సర్న్, మా యొక్క ఆలోచన విధానం అబౌట్ దేని గురించి? అన్ఫోల్డింగ్ క్రైసిస్, రాబోయే విపరీత పరిణామాలు ఎలాగా దొరలచ్చు
ఇవన్నీను బయటికి బహిర్గతం అవ్వచ్చు. అండ్ సీకింగ్ దేర్ అండర్స్టాండింగ్, మీరు మాతో ఏకీభవించండి, మేము ఆలోచిస్తున్నట్టు మీరు ఆలోచించండి అని ఈ అంబాసిడర్స్ రాయబారులందరికీ ఇన్ కేస్ ఒకవేళ కానీ ద సిట్యువేషన్ ఇప్పుడున్న పరిణామాలు ఇఫ్ ది గో ఫ్రమ్ బ్యాడ్ ఉన్నాయి, ఇప్పుడు ఇఫ్ ది గో ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్, WROSC, ఇఫ్ ఇట్ గాట్ వర్స్, ఇంకా చెడిపోతే ద మ్యూటనీ ఫెయిల్డ్. ఈ రెబలియన్ అప్పుడు ఎందుకంటే ఇట్ వాజ్ బౌండ్ టు ఫెయిల్, అలాగైనా అది అపజయం పాలే అవుతుంది. ఎందుకంటే హసీనా గారు జస్ట్ అప్పుడే అధికారంలోకి వచ్చారు, కమ్ టు పవర్. సో అప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ జరిగాయండి? క్లీన్ ఎలక్షన్స్. ఇప్పుడు ఏమంటున్నారు? ఆవిడ రెగ్గింగ్ చేసి గెలిచారు అంటున్నారు. కాబట్టి అందుకని ఆథర్ చూడండి, క్లీన్ అన్నదాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు. సో వెరీ క్లీన్ ఎలక్షన్స్. ఆవిడకి హ్యూజ్గా పెద్దగా వెనకన వెన్నెముకలా నిలబడింది ఎవరు? ఆడవాళ్ళు, యంగ్స్టర్స్. అండ్ వితౌట్ ది ఆర్మీస్ ఇంటర్ఫియరెన్స్, ఈ వ్యవహారంలోని ఆర్మీ అస్సలు వేలు కూడా పెట్టలేదు, ఇంటర్ఫియర్ అవ్వలే. బట్ ఇన్ ద 15 years ఆఫ్ అ టెన్యూర్, అక్కడి నుంచి 2009 నుంచి 15 years, 2024, ఓకే, ఈ 15 ఏళ్ల కాలంలోని ఇదంతా సీమ్స్ టు హ్యావ్ బీన్ వేస్టెడ్. ఎంత జనాలకు ఆవిడ మీద నమ్మకం ఉన్నదంతాను ఏమైంది? బుగ్గిపాలు అయిపోయింది. ఓకే, బుగ్గిపాలు అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకంటారు ఆథర్ గారు? ఇది ఏ గ్రోయింగ్ డిస్కనెక్ట్. అంటే ఈవిడ జనాలతోనే కనెక్ట్ రోజుకి దూరం అయిపోయింది. ద రీసెంట్ ఎలక్షన్స్ ఇన్ 2024 వర్ ఎలాంటివంటండి? లీస్ట్ ఇన్క్లూజివ్ విత్ ద అపోజిషన్స్ బాయ్కాట్. అపోజిషన్ ఆల్మోస్ట్ బాయ్కాట్, లీస్ట్ ఇంక్లూజివ్ ఆఫ్ ద అపోజిషన్ బాయ్కాట్. డ్విండ్లింగ్, రోజుకి తగ్గిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, దానికి ఇవ్వాల్సిన గుర్తింపు, డ్విండ్లింగ్ డెమోక్రాటిక్ స్పేస్ అండ్ ఇరోజన్, కొట్టుకు వెళ్ళిపోతుంది. మానవ హక్కులన్నీను ఇరోడ్ అయిపోతున్నాయి, కొట్టుకెళ్ళిపోతున్నాయి. మానవ హక్కులు అన్నది అసలు లేనే లేదు. ఓకే, ఏ సివియర్, చాలా సంక్షోభంలో ఉన్న ఆర్థిక డౌన్ టర్న్, ఆర్థికంగా ఎదగటం లేదు, పడిపోతుంది, ఆర్థికంగా కంట్రీ పడిపోతుంది. అండ్ ఈవెన్ మోర్, ఇంతకన్నా ప్రాముఖ్యంగా ఏంటంటే హై లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేకపోవడం. ఎవరికి? యంగ్స్టర్స్కి, అమంగ్ ద యూత్. ఒక సెగ్మెంట్ ఆఫ్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు యూత్లోని వీళ్ళలోని కొంతమందికి ఒక సెగ్మెంట్కి సపోర్ట్ ఉండేది గవర్నమెంట్ నుంచి, వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఎర్లియర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఒక గ్రూప్ వాళ్ళు ఈ గ్రోత్లోని, ఎకనామిక్ గ్రోత్లోని వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ పొందారు అండర్ మిస్ హసీనా. మరి ఆవిడ మనుషుల్ని వాళ్ళని ఆవిడ కాస్త కుషామత్ చేస్తూ ఉండాలి కదా, సో చేసింది. అండ్ వెన్ ద స్టూడెంట్స్ ప్రొటెస్ట్ బ్రోక్ అవుట్, ఎప్పుడైతే స్టూడెంట్స్ కట్టెలు తెంచుకున్నారో వాళ్ళ కోపాన్ని, వీళ్ళందరికీ లీడర్ ఎవరు? లెడ్ బై యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్. యాంటీ, వ్యత్యాసం చూపెట్టకండి అనే ఒక గ్రూప్ స్టార్ట్ అయ్యింది. డోంట్ డిస్క్రిమినేట్ అస్ అన్న స్టూడెంట్స్ మూమెంటు. వాస్తవం ఏంటంటే ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాస్ హ్యాండిల్, దీన్ని ఆవిడ ఎలా హ్యాండిల్ చేసిందంటే హ్యామ్ హ్యాండెడ్ మేనర్, చాలా చెత్త, క్లమ్జీ, డర్టీ, ఆక్వర్డ్గా. ఓకే, ఆల్మోస్ట్ ఎలాగంటే యాజ్ ఇఫ్ దే వర్ ద ఎనిమీస్. ఈ స్టూడెంట్లందరినీ ఎలా చూసినాడు? వీరు శత్రువులు, దేర్ ఎనిమీస్ ఆఫ్ ది స్టేట్, దేవర్ ఎనిమీస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ బంగ్లాదేశ్. అండ్ విచ్ సా, ఇలాగ ట్రీట్ చేయడం వలన వాళ్ళు విధ్వంసంకి మొదలెట్టేశారు. ఈ విధ్వంసం ఏం చేసింది? షేక్ హసీనా గారి భవిష్యత్తుని ఎర్రలక్కతో గుద్దేసినట్టు సీల్ చేశారు. ఆవిడ భవిష్యత్తుని, ఫేట్, తలరాతని చూడండి, ఫుల్ గొడ్లు అన్నీ చుట్టేసి దాని మీద ఎర్రలక్క వేసి గవర్నమెంట్ కలెక్టర్ గారు స్టాంప్ వేస్తారు, ఇంకంతే, దాన్ని తీయలేం, కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కానీ దాన్ని ఓపెన్ చేయాలి. అలాగే ఆవిడ భవిష్యత్తుని సీల్ చేస్తారు. ఓకే, సీల్ అయిపోయింది. ఫ్యాక్టరింగ్ ఇన్ పబ్లిక్ ఒపీనియన్. ఇప్పుడు ఆవిడ ఎక్కడెక్కడ నేను తప్పు చేశాను అని చూసుకుంది అనుకోండి. ఒక ఫ్యాక్టర్ ఏంటి? పబ్లిక్ ఒపీనియన్. జనాలు ఆమోదం ఇవ్వలే. ఛాలెంజెస్ చాలా ఎదుర్కొంది ఆవిడ, ఛాలెంజెస్. హవెవర్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎవరైనా జనరల్ వకీర్ ఉజ్ జమాన్ గారు వెంటనే ఇలాంటి సిట్యువేషన్లోకి ఆయన ఇంటర్ఫియర్ అయ్యారు.
ఈ స్టెప్డ్ ఇన్ టు. అక్కడ 2009లోని దే డిడ్ నాట్ ఇంటర్ఫియర్, కానీ ఇక్కడ దే ఇంటర్ఫియర్డ్. దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎగ్జిస్టెడ్. ఓకే, దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎగ్జిస్టెడ్ వెన్ జనరల్ మొయిన్ యు అహ్మద్ టుక్ ఓవర్ ఇన్ 2000 ఇన్ అ కూ. 2007లో జరిగిన మిలిటరీ కూ అంటే వైలెంట్ టేక్ ఓవర్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ అనమాట. అప్పుడేం జరిగింది, అప్పుడేం వాస్తవాలు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఇప్పుడేం జరుగుతోంది. సో రెండింటికి వ్యత్యాసాలు ఉన్నాయి. 2007లోని వన్ నీడెడ్ ద ఆర్మీ. మనకు ఆర్మీ అవసరం ఉండేది ఎందుకు? టు బ్రింగ్ ద అనార్కీ, లాలెస్నెస్ తేడానికి ఆర్మీ కావాల్సి వచ్చింది. ఓకే, ద వైలెన్స్ దట్ వాజ్ అన్లీష్డ్. ఒక్కసారి ఆర్మీ సపోర్ట్ చేయగానే లాలెస్నెస్లోని ఓకే కట్టెలు తెంచేసుకున్నమాట. ఇంకా లీష్ అప్పటి వరకు మనం తాడుతో ఇలా పట్టుకుంటున్నాం, ఆగు 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 అని. తాడు లేదు, ఆ బొంగు లేదు, కర్ర లేదు, కట్టింది లేదు, అన్నిట్లో లాక్కెళ్ళిపోయాయి అనమాట. అన్లీష్ ఎలాగైతే దున్నపోతు లాక్కెళ్ళిపోద్దో అలా జనాలు దే అన్లీష్డ్. ఎవరు? బై బోత్. ఎవరండి? ఇద్దరు మేజర్ పొలిటికల్ పార్టీస్ అండర్ ద కంట్రోల్ రెస్టోర్ గవర్నెన్స్, మళ్ళీ వాళ్ళు పరిపాలన దక్షత తేవాలి, అండ్ ఫెసిలిటేట్ ఎలక్షన్స్. మళ్ళీ ఎలక్షన్స్కి వాళ్ళు దోహదపడాలి. ద సిట్యువేషన్ డిమాండెడ్. ఇలాంటి పరిస్థితులు మన నుంచి ఏం గట్టిగా కోరుకుంటున్నాయంటే అ స్ట్రాంగ్ మ్యాన్. ఒక చాలా అంటే బలిష్టంగా ఉన్న మనిషి కాదు. స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఇలాంటి సిట్యువేషన్లను ఎదుర్కోగలిగే మెంటల్ కేపబిలిటీ ఉన్న మనిషి. అది స్ట్రెంగ్త్ అంటే. లైక్ దే సే తాకత్ యహాపే నహీ హై, తాకత్ యహాపే. ఇక్కడ ఉండదు తెలివితేటలు. సో ఎ స్ట్రాంగ్ మ్యాన్ ఎట్ ద టాప్. ఇన్ 2024 ద ఆర్మీ సీన్ 24లో మొన్న ఇప్పుడు జరుగుతున్న గొడవల్లోని ఆర్మీని ఎలా చూస్తున్నాం మనం? ఒక ఫెసిలిటేటర్గా. ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్. ఏంటి? ప్రజల యొక్క అభీష్టం, ద విల్ ఆఫ్ ద పీపుల్. ఎలాగా? బై డ్రైవింగ్ అవుట్ ఎ బిలీగర్డ్. అంటే ఆవిడ చుట్టూ ఇంకా ఆవిడని ఇంకా బంధించారనమాట. ఆవిడ సీజ్ అయిపోయింది చుట్టూ ఆర్మీ అండ్ జనాలు, అల్లర్లు, మూకలు అన్నీను. ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమయ్యారు? సో ద డ్రైవింగ్ అవుట్ బిలీగర్డ్ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? మళ్ళీ రిస్టోర్ ప్రజాస్వామ్య ప్రాసెస్. ప్రజాస్వామ్యాన్ని మళ్ళీను పునర్జీవనం పోసుకున్నట్టు చూద్దాము అనుకుంటున్నారు. దిస్ హ్యాస్ ఆల్సో మేడ్ ది ఆర్మీ ఇలాగ బిహేవ్ చేయడం వలన ఆర్మీ కూడా ఈజీలీ ఇంజర్డ్ అయిపోయింది, వల్నరబుల్ అయిపోయింది. ఇంకా అండ్ కనుక మోర్ రెస్పాన్సివ్ టు పబ్లిక్ ఒపీనియన్. ఆర్మీ కూడా పబ్లిక్ ఒపీనియన్కి ఈరోజు తల వంచాలి. ఓకే, ఏ సైన్. మనకి ఎలా తెలిసింది ఆర్మీ కూడాను ఈజీలీ ఇంజర్డ్ అయిపోతుంది అనే చిహ్నాలు మనకు ఎలా వచ్చాయంటే ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాయిస్. ఆర్మీ కూడా ఏం ఒప్పుకుంది? స్టూడెంట్లు అందరూ మాకు ఈయన కావాలి, షేక్ హసీనా గారు. ఎవరైనా? నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన ఆయన మొహమ్మద్ యూనస్ గారు యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఇంటరిమ్ గవర్నమెంట్. ఓకే, ఆపద్ధర్మ గవర్నమెంట్కి హెడ్గా ఈయన కావాలి మాకు అని జనాలందరూ అడగగానే ఆర్మీ కూడా మీరేమంటే అదేనండి అని ఫస్ట్ టైం వాళ్ళు తల వంచారంటే ఆర్మీ యొక్క వల్నరబిలిటీ చూడండి. జనాలు యూత్ ఎంత స్ట్రాంగో. వాళ్ళకి కోపం రానంత వరకే, కోపం వచ్చిందా కట్టెలు తెగిపోతాయి. ఓకే, ఇంకా ప్రవాహం అన్నమాట అది. ఓకే, ఉగ్ర రూపంలో వచ్చేస్తుంది. జరీ అన్నమాట. ఇంకా ఇట్స్ అ జరీ. ఓకే, ద హెడ్ ఆఫ్ ది ఇంటరిమ్ గవర్నమెంట్. నార్మల్లీ సర్వసాధారణంగా ఎప్పుడైతే ఆర్మీ వాళ్ళు లీడర్స్ అంటే ఎవరైతే అధికారం తీసుకుంటారో దే విల్ సీజ్ పవర్, దే విల్ యూసర్ప్, USURP. ఓకే, నార్మల్లీ లీడర్స్ నామినేట్. వాళ్ళు ఏం చేస్తారండి? అధికారం లాగేసుకుని ఎలాంటి వాళ్ళని అధికారంలో పెడతారు? ల్యాక్ లస్టర్ అంటే షైనింగ్. ల్యాక్ లస్టర్ అంటే అబ్బాయి అంత పెద్దగా చెప్పుకోదగ్గ మనిషి ఏం కాదు. వాళ్ళు ఎవరవుతారు? టెక్నోక్రాట్స్. దే ఆర్ నాట్ పాలిటీషియన్స్, దే ఆర్ టెక్నికల్లీ చాలా ముందు అంజలో ఉన్న మనిషిని వాళ్ళు ఎన్నుకుంటారు. ఎందుకు? టు రన్ ద కంట్రీ అండర్ వాళ్ళ టైట్ సూపర్విజన్. ఈ లీడర్స్ యొక్క చాలా అండర్ ద టైట్ సూపర్విజన్, అండర్ దేర్ ఆర్గస్ ఐ. 1000 కళ్ళు 100 కళ్ళు చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ నాట్ యాక్సెప్ట్. వాళ్ళు లీడర్స్ ఎవరు ఎప్పుడు పాపులర్, అందరి అభీష్టం మేరకు ఇతని నాయకుడు అలాంటి ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
ఎందుకంటే పాపులర్ లీడర్ హూ కమాండ్స్ వైడ్ స్ప్రెడ్ రెస్పెక్ట్. అందరూ తను గౌరవించే లీడర్ని మాత్రం లీడర్స్ యాక్సెప్ట్ చేయరు. ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ, లోపలే కాదు బయట కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, కానీ అలా ఉన్నప్పుడు కూడాను ది ఆర్మీస్ వల్నరబిలిటీ, ఆర్మీ ఎందుకంటే సడన్గా వీక్ అయిపోయిందంటే మేబీ ద సిల్వర్ లైనింగ్, అంటే ఇంత అల్లరిలో కూడా మనకి కాస్త హోప్ కనబడుతుంది. ఇంత అల్లరిలో కూడా ద సిల్వర్ లైనింగ్, ఒక చిన్న ఆశ, హోప్, ఒక చిన్న మెరుపు కనబడుతుంది అనమాట మనకి. ఓకే, విచ్ బంగ్లాదేశ్ ఇస్ లుకింగ్ ఫార్. ఈరోజు బంగ్లాదేశ్ అంతా ఆశ వైపు చూస్తోంది, ఈయన ఏదో చేస్తారని. ఆయనే మిస్టర్ యూనస్. ఈయన ఎవరండి? చాలా ప్యాషనేట్గా ఆయన సపోర్టర్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్. ఓకే, ప్రజాస్వామ్య విలువలకి ఆయన ప్రాణమైన ఒడ్డిస్తాడనమాట, ఎదురు పెట్టేస్తాడు ఆయన. అండ్ ద రూల్ ఆఫ్ లా, అండ్ ఆయన చట్ట ప్రకారం అన్నీ చేస్తాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేయడు. ఓకే, హీఈస్ నోన్ యాజ్ హసీనాస్ బెయిటర్. అంటే హసీనాస్ బెయిటర్ అంటే మేడం షేక్ హసీనా గారికి ఏ మనిషి అంటే ఇష్టం లేదో, ఓకే, ఏ మనిషి అంటే ఆవిడకి చిరాకో, ఏ మనిషి అంటే అబ్బా వీడు ఎందుకురా బాబు అని అనుకుంటుందో, అలాంటి వాడిని తీసుకొచ్చి పిల్లలు అక్కడ పెట్టారనమాట. ఓకే, అలాంటి వాడిని తీసుకొచ్చి యూత్, పిల్లలంటే ఇక్కడ ఎవరు? ఈ యూత్ అందరూ పెట్టారు. సో ఎ పర్సన్ హూ ఇంటెన్షనల్లీ మేక్ సమ్వన్ యాంగ్రీ బై సేయింగ్ ఆర్ డూయింగ్ థింగ్స్ టు అనాయ్ దెమ్, అలాంటి వాడు ఈస్ మొహమ్మద్ యూనస్ గారు. ఆయన హసీనా గారి బెయిటర్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఆథర్ ఈస్ టెల్లింగ్. అలాంటి ఆయన్ని ఈ యూత్ అందరూ ఎన్నుకున్నారు. ఆర్మీ కూడా కిక్కురు మనకుండా ఒప్పుకుంది. ఓకే, ఎందుకు? హసీనాస్ బెయిటర్ అని ఎందుకన్నారంటే ఆయన హసీనా గారు అలా ట్రీట్ చేశారు. ఓకే, ఆయన ఏం చెప్తున్నా పని కాదు, వేస్ట్, మీరు మాట్లాడకండి. అంత నోబెల్ పీస్ ప్రైజ్ నెగ్గిన ఆయన్ని కూడా ఆవిడ పట్టించుకోకపోతే మరి ఇదే శాస్తి జరుగుతుంది ఆవిడకి. వైల్ హీ డిడ్ నర్స్ మొహమ్మద్ యూనస్ గారికి యాక్చువల్గా ఆయన కూడా లోపల ఎక్కడో చిన్నగా ఆయన ఏం చేశారు, ఆయనకు ఒక యాంబిషన్ ఉండేది, ఆయనకు కూడా ఒక చెరిష్ చేశాడు. ఆయన కూడా ఆయనలో ఆయన చిన్న హార్బర్ లాగా, ఈ హార్బర్డ్, హీ నర్స్డ్, హీ వాంటెడ్, హీ వాస్ థింకింగ్ అబౌట్ పొలిటికల్ యాంబిషన్, నేను కూడా రాజకీయ నాయకుడిని అవుతే బాగుంటుంది అని. అండ్ వాంటెడ్ టు స్టార్ట్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. ఆయన పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. హీ ఈజ్ నాట్ సీన్, ఆయన ఇటువైపు ఈ పార్టీకి అవామీ లీగ్కి, అటువైపు ఆ పార్టీకి క్లోజ్ కాదు. హీ ఈజ్ నాట్ సీన్ టు బి క్లోజ్ టు ద టూ మెయిన్ పార్టీస్. Not seen to be close. So not close to the two main parties, the Awami League and the Bangladesh National Party, BNP కానీ AL కానీ. Could this be the springboard? ఓకే, మన స్విమ్మింగ్లో చేస్తున్న డైవింగ్లో చూడండి, ఇలాగని ఒక్కసారి అని ఎగిరి పడతాం కదా. సో దిస్ ఈస్ ది స్టార్ట్ ఫర్ హిమ్ టు జంప్ హై. సో could this be the springboard? He needs to launch a third force in Bangladesh. ఈ BNP Awami League కాకుండా this must be the springboard and something that supplies an impetus, the conditions of the beginning of change or progress. Okay, ఇదే పాయింట్ ఆఫ్ డిపార్చర్. అంటే పీపుల్ వాంట్ టు డిపార్ట్ ఫ్రమ్ Awami League and Bangladesh National Party. ఇది నాంది, ఇది ఈయనకి పవర్ ఇవ్వడం అనేది నాంది అనమాట. టు లాంచ్ ఏంటి, ఇదే రైట్ టైం, థర్డ్ ఫోర్స్ అన్నదాన్ని బంగ్లాదేశ్లో ఆయన స్టార్ట్ చేయడానికి. హౌఎవర్ ఇలా ఉన్నప్పటికి కూడాను ఓకే, ఈ సెలెక్టింగ్ ద ఆపద్ధర్మ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ద టాస్క్ రైట్ నౌ. ఆపద్ధర్మ గవర్నమెంట్ని ఎన్నుకోవడం అన్నదే వాళ్ళకున్న ప్రథమ లక్ష్యం కాదు. దెర్ ఈజ్ అన్ ఈక్వల్లీ సీరియస్ ఇష్యూ. దీనికన్నా చాలా ప్రాముఖ్యమైన ఒక విధి విధానం ఉంది. అదేంటి? ఆఫ్ ద స్టూడెంట్స్ యాజిటేషన్. ఈ స్టూడెంట్స్ యొక్క యాజిటేషన్ని ఎవరు చేశారు? బీయింగ్ హైజాక్డ్. దీన్ని ఎవరన్నా వాళ్ళ చేతుల్లో కైవసం చేసుకోవచ్చు బై దోస్ సప్రెస్డ్ అండర్. ఎవరైతే షేక్ హసీనా గారు ఇన్నేళ్ళు తొక్కేశారో ఆవిడ, వాళ్ళు ఈ స్టూడెంట్ యాజిటేషన్ కానీ వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు అనుకోండి. ఓకే, ఎవరినైతే ఆవిడ తొక్కేసిందో, ఈ తొక్కేసిన వాళ్ళందరూ ఎవరు? ఇన్నాళ్ళు ఈవిడికి అపోజిషన్గా ఉన్న లీడర్స్, ఆర్ హూ హ్యాడ్ బాయ్కాటెడ్ ద ఎలక్షన్స్. వీళ్ళు ఎలక్షన్సే పార్టిసిపేట్ చేయలేదు.
ఆర్ సపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. వేరే దేశాలకి బంగ్లాదేశ్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా కాస్త గన్లు, తుపాకులు, కాస్త డబ్బు, మరి విప్లవం రావాలి అంటే ఓకే సపోర్ట్ కావాలి ఎక్స్టర్నల్ గవర్నమెంట్ నుంచి. ఓకే, లైక్ శ్రీశ్రీ గారు అన్నాడు, జగన్నాథ రథ చక్రాలు అంటూ ఉంటాడు ఆయన. సో అలాగనమాట. సో వస్తున్నాయి అన్నట్టుగా కొత్త దానికి సపోర్ట్ కూడా కావాలి. దే ఇంక్లూడ్ ఏంటి, నాట్ ఓన్లీ ద బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఓకే, అంటే హసీనా గారి అవామీ లీగ్ ఆపోజిట్ అండ్ ది అపోజిషన్. అవామీ లీగే కాకుండా కొంతమంది అపోజిషన్ ఎవరైతే ఓట్లు వేయలేదు వాళ్ళే కాదు, బట్ ఆల్సో ది బ్యాండ్ బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ. ఓకే, ఆవిడ బ్యానే చేసింది ఒక పార్టీని, జమాతే ఇస్లామీ. వీళ్ళందరూ కానీ ఈ స్టూడెంట్స్ యాజిటేషన్ కానీ హైజాక్ కానీ చేసేస్తే వాళ్ళు అసలు కొత్త కోణంలోకి వెళ్ళిపోద్ది ఈ విప్లవం అంతాను, ఈ ప్రొటెస్ట్లు అన్నీను. ఓకే, విచ్ హ్యాడ్ అన్లీస్డ్. వాళ్ళు ఏం చేశారు, జమాతే ఇస్లామీ కట్టెలు తెంచుకుని ఇస్లామిక్ జిహాదిస్ట్ అనమాట. వైలెన్స్ ఎప్పుడు చేశారు వీళ్ళు, 2006-7లో చాలా విధ్వంసం చేశారు. అప్పుడు వైలెన్స్ అగేన్స్ట్ అవామీ లీగ్. అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, వైలెన్స్ అగేన్స్ట్ అవామీ లీగ్ అంటే షేక్ హసీనా సింపథైజర్స్ ఉంటారు కదా, అయ్యయ్యో మేడం గారిని ఇలా తీస్తారండి చాలా దారుణం అని అవడనంటే ఇప్పుడు ఏం చేస్తారు, అండ్ దేర్ ప్రాపర్టీస్ కంటిన్యూ. అదే కాకుండా వాళ్ళ ఆస్తులు, సింబల్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటే ఈ కొన్ని ఉంటాయి కదా సింబల్స్, అది ఫ్రీడమ్, లిబరేషన్, ఇంక్లూడింగ్ ఎవరు, షేక్ ముజిబుర్ రెహమాన్ గారు. ఈయనెవరు, షేక్ హసీనా గారి ఫాదర్. ఆయన విగ్రహాలను కూడా అన్నిటినీ ఆర్ బీయింగ్ డెమాలిష్డ్, విధ్వంసం విరగొడేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఓకే, దాన్ని ఇంకా విరగొట్టే టోటల్గా డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. ఓకే, అండ్ దెన్ ఇదే కాకుండా ఇప్పుడు ఇది బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటి, హిందూ మైనారిటీ కమ్యూనిటీస్ అండర్ అటాక్. బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ వాళ్ళ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళని కూడా ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. వాళ్ళని కూడా అకామిడేటింగ్ సచ్, ఇలాంటి దానికి మనం కాస్త అవకాశం ఇస్తున్నాం. ఏంటి, పోలరైజ్డ్ ఫోర్సెస్ అంటే ఇటువైపు ముస్లిమ్స్, ఇటువైపు మైనారిటీస్. ఓకే, దీన్ని అకామిడేట్ చేస్తున్నారు ఎవరో. దే ఆర్ ప్రొవైడింగ్ వన్ కైండ్ ఆఫ్ సేఫ్ ప్లేస్. వాళ్ళు కమాన్ అల్లర్లు పెంచండి. సచ్ పోలరైజ్డ్ ఫోర్సెస్ ఇన్ ద ఇంటరిమ్ గవర్నమెంట్, ఈ ఆపద్ధర్మ గవర్నమెంట్ విల్ వీకెన్. ఇలా కానీ జరిగితే మొహమ్మద్ యూనస్ గారిని అది కృషించేస్తుంది. అతన్నే కాదు, ఆర్మీ కూడా ఒప్పుకుంది కదా, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆర్మీ కూడా, అండ్ ఆర్మీ. ఓకే, ఇన్ఎవిటబుల్లీ ఇలా కానీ జరిగితే ఇంకా తప్పించలేం. ఇన్ఎవిటబుల్ కెనాట్ బీ అవాయిడెడ్. ఇన్ఎవిటబుల్లీ గివ్ అ ఫిలిప్ స్టిమ్యులస్ టు యాంటీ ఇండియా ఫోర్సెస్. భారతదేశానికి అగెన్స్ట్గా ఉన్న అక్కడ శక్తులన్నిటికి. విల్ వీక్ ఆర్మీ లీడర్షిప్ బీ ఏబుల్ టు కంట్రోల్ దీస్ ఫోర్సెస్? వీక్ ఆర్మీ చాలా వీక్, ఇలాంటి అల్లరి మోకని వాళ్ళు కంట్రోల్ చేయగలరా అని ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ, భారతదేశం ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఫ్లాగ్ ఏంటండి, కాంటెంపరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియోఫోబియా. అసలు ఈ రిలిజియోఫోబియా ప్రపంచంలో రావడానికి కారణం ఎవరంటున్నారు ఆథర్ గారు? ఓకే, మన దేశమే. మనం ఫస్ట్ దాన్ని మనం ఏం చేసాం, మనం దాన్ని ఫ్లాగ్ ఊపాం అన్నమాట. ఎస్, మొదలెట్టండి. ఏంటి, వైల్ ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఫ్లాగ్ కాంటెంపరీ ఫార్మ్స్ ఆఫ్ ఏంటి రిలిజియోఫోబియా అంటే a fear or hatred of religion, religious faith, religious people and religious organizations. Contemporary forms of religiophobia, okay, against ఎవరన్నారు, నాన్ ఏబ్రహామిక్ రిలీజియన్స్ అంటే హిందూయిజం, జొరాస్ట్రియనిజం, బుద్ధిజం, కన్ఫ్యూషియనిజం అండ్ దావోయిజం. ఓకే, ఇవన్నీ కిటికీ అగేన్స్ట్ నాన్ అబ్రహామిక్ రిలీజియన్స్. ఎక్కడ, ఇన్ ద యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 2021లో, అండ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ 2022 ఇట్ హ్యాస్ డెమర్డ్ అంటే వాళ్ళు హెసిటేట్ చేశారు. ఎందుకో కానీ వాళ్ళు యుఎన్ జనరల్ అసెంబ్లీ 2022లోని వాళ్ళు ఏం చేశారండి, దే రైజ్డ్ అబ్జెక్షన్స్, దే
they showed some reluctance. Okay, they raised objections or showed some reluctance. వాళ్ళు కొద్దిగా ఎందుకో వద్దామా వెళ్దామా అన్నట్టుగా. ఓకే, సో దే రైజ్డ్, ఇట్ హ్యాడ్ డెమర్డ్. రైజింగ్ దిస్, దీనివల్ల ఏమైంది, దిస్ మోర్ ఫోర్స్ఫుల్లీ విద్ ఇన్ ఇట్స్ నైబర్. It has demurred, raising this more forcefully with the neighbors and the west. చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తోనే కాకుండా వెస్ట్లో ఉన్న కంట్రీస్ కూడా. అపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కన్సర్న్, అంటే అయ్యో ఇలా జరిగిందా అని వాళ్ళతో మనం కన్సర్న్ చూపెట్టాలి, అలాంటి చూపెట్టలేదు. రీసెంట్ ఈవెంట్స్, ఈ మధ్యకాలంలోని జరుగుతున్న విషయాలన్నీను బంగ్లాదేశ్లోని ఏం చూపెడుతున్నాయి మనకి అంటే, యట్ అగైన్ మళ్ళీ అవేంటి బహిర్గతం చేస్తున్నాయంటే, దట్ ఇఫ్ ఇండియా డస్ నాట్, భారతదేశం కానీ చేయకపోతే ఎవరు చేయరు, నోబడీ విల్. ఓకే, సో ఎంత బాగా రాశారు చూడండి. వాళ్ళు ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ, మనమే రిలీజియోఫోబియా స్టార్ట్ చేసాం అగైన్స్ నాన్ అబ్రాహమిక్ రిలీజియన్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 2021లో, అండ్ ఇన్ యునైటెడ్ జనరల్ అసెంబ్లీ. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2022లో ఇట్ హ్యాస్ డెమర్డ్. Okay, it has shown reluctance, raising this more forcefully within its neighbors and the West. Apart from the usual expression of concern, recent events in Bangladesh have shown yet again that if India does not, nobody will do this. Nobody will do. So now, మనకేంటి అర్థంలో చూపెడుతున్నాం వాస్తవం, మయన్మార్ అండ్ మాల్దీవ్స్. సో ద సిట్యుయేషన్ ఇన్ బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఆర్ ఎకిన్ క్లోజ్ టు ఈవెంట్స్. అక్కడ జరిగిన పరిణామాలు అవన్నీ అన్ఫోల్డ్ అవుతున్నాయి, ఒక్కొక్కటి ఇలా పైకి వస్తున్నాయి. ఎక్కడ జరిగాయి, మయన్మార్ రాదర్ దెన్ శ్రీలంక. మయన్మార్లో ఎలాగైతే జరిగాయో అవన్నీ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, బంగ్లాదేశ్లోని జరుగుతున్నాయి. దే ఆర్ ఎకిన్, దే ఆర్ సిమిలర్, దే ఆర్ రిలేటెడ్ ఆర్ క్లోజ్ టు. ఓకే, దే ఆర్ క్లోజ్ టు అన్నమాట. సో ఆఫ్టర్ 3 consecutive ఎలక్షన్స్ ఇన్ మయన్మార్, 3 consecutive ఎలక్షన్లు అయ్యాక మయన్మార్లో, ద రెబెల్ లీడర్స్, కూ అంటే ఎవరైతే అధికారం లాక్కుందాం అనుకుంటారో లీడర్స్, దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు రిటైన్ కంట్రోల్. వాళ్ళు పీపుల్ మీద కంట్రోలు మనం మళ్ళీ కైవసం చేసుకోవాలి అన్నది వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఓవర్ ద పీపుల్ అండ్ ఎథనిక్ గ్రూప్స్, లోపల మళ్ళీ నేటివ్ గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దీన్ని మనం పాడు చేయకూడదు, భిన్న భాషలు, భిన్న నాగరికతలు. ఓకే, సో అలాంటి దాన్నప్పుడు మనం దేశాన్ని చిన్న భిన్న చేయడం అన్నది దేశానికి శ్రేయస్కరం కాదు. సో జాగ్రత్త చూసుకోవాలి. సో ఓవర్ ద పీపుల్ అండ్ ఎథనిక్ గ్రూప్స్ మే వెల్ కొలాప్స్, అది కొలాప్స్ అయిపోవచ్చు, సూనర్ రాదర్ దాన్ లేటర్, అతి త్వరలోనో లేకపోతే వెరీ సూనో, కానీ కొలాప్స్ అవడం మాత్రం వాస్తవం, జరుగుతుంది. ఓకే, సో ఆఫ్టర్ 4 consecutive ఎలక్షన్స్ ఇన్ బంగ్లాదేశ్ వేర్ పీపుల్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్, 4 consecutive ఎలక్షన్స్లోని పీపుల్ యొక్క ప్రజాస్వామ్యంలోని చాలా ఆశలు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఆస్పిరేషన్స్ హ్యావ్ బీన్ రైజ్డ్, చాలా బాగా ఎత్తింది ఈవిడ. ఓకే, ద మిలిటరీ బాగా ఎక్కువగా అంతంత ఊహించేసుకున్నారు జనాలు. సో మిలిటరీ విల్ ఫైండ్ ఇట్స్ రోల్ కన్సిడరబ్లీ. ఇప్పుడు మిలిటరీ మేము నిర్వర్తించిన కార్యం ఏమిటి, మా కార్యాచరణ ఏంటి అన్న అడిగితే దే విల్ ఫైండ్ ఇట్స్ రోల్ కన్సిడరబుల్లీ రెస్ట్రిక్టెడ్, సర్కమ్స్క్రైబ్డ్, రెస్ట్రిక్టెడ్ ఆర్ లిమిటెడ్. రెస్ట్రిక్టెడ్ ఆర్ ఏమంటారు, లిమిటెడ్. ఫర్ ఇండియా, భారతదేశం మాత్రం ఈ పరిస్థితి సీమ్స్ సిమిలర్ టు వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో మాల్దీవ్స్లో, వేర్ ఇట్ ఇంటర్ ఆలియా. వెరీ గుడ్, ఆల్ ద అదర్ థింగ్స్. ఇంటర్ ఆలియా అనగానే మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంటర్ ఆలియా అని అనగానే అమంగ్ ఆల్ అదర్ థింగ్స్, వేర్ ఇట్ అమంగ్ ఆల్ అదర్ థింగ్స్ ప్రాప్డ్ అప్. భారతదేశం ఏమని ప్రాప్ చేసింది, ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమ్మద్ సోలీ. ఓకే, మనం రేస్ చేసాం, కానీ వితౌట్ హోల్డింగ్ బ్రిడ్జెస్, వి డింట్ బిల్డ్ అ బ్రిడ్జ్ టు ది అదర్ సైడ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఫేసింగ్ అ బ్యాక్లాష్ వెన్ ద అపోజిషన్ కేమ్ టు పవర్. అక్కడ అపోజిషన్ అధికారంలోకి రాగానే
ఎవరినైతే మనం నిలబెట్టామో అమంగ్ ఆల్ అదర్ థింగ్స్ ప్రాప్డ్ అప్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం సోలీ వితౌట్ బిల్డింగ్ బ్రిడ్జెస్. ఇప్పుడు అపోజిషన్ కేమ్ టు పవర్. వాళ్ళు చేసిన పనులకి దే ఆర్ నౌ ఫేసింగ్ వాళ్ళ తప్పిదాలకి వాళ్ళు చూపెడుతున్నారు. బ్యాక్ ల్యాష్ అంటే వీప్ మీద కంచేటి కొడుతున్నారు అనమాట కొరడాతో. ఓకే, వాట్ ఈజ్ ఇన్ ఇట్స్ ఫేవర్ దో? అసలు వీళ్ళ వైపు ఏముంది బలం? వెదర్ ఇన్ ద మాల్దీవ్స్లో అయినా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఆర్ నౌ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ ద స్ట్రాంగ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఇదేంటంటే ఒక బలిష్టమైన డెవలప్మెంట్ పురోగమనం అండ్ ముగ్గురు నలుగురితో కలవడం అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ చేయడం, పనులు చేయడం. ఇట్ హ్యాస్ బిల్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దేర్ పీపుల్స్. వాళ్ళు అక్కడ ఉన్న జనాలకి వాళ్ళు చేసిన లాభాలు ఏంటి? ఇండియాస్ బెస్ట్ బెట్, భారతదేశం యొక్క బెస్ట్. ఇప్పుడు దేని మీద మనం బెట్ చేయొచ్చు, దేని మీద మనం డబ్బులు పెట్టచ్చు అంటే ఈజ్ టు వర్క్ క్లోజ్లీ విత్ మిస్టర్ యూనస్. మన షేక్ హసీనా అయితే ఏంటి, బేగ్ అయితేనేంటి, యూనస్ అయితే ఇప్పుడు ఈయన ఉన్నారు. సో ఈయనతో మనం కలిసికట్టుగా పనిచేయాలి. అండ్ ది ఆర్మీ, ఆయనకి సపోర్ట్గా ఆర్మీ కూడా ఉంది. అండ్ ది ఆర్మీ అండ్ విత్ ద పీపుల్ అండ్ బంగ్లాదేశీ పీపుల్తో కూడా మనం వర్క్ చేయాలి. సో వాట్ ఈస్ ద వొకాబులరీ ఆఫ్ ది డే? మ్యూటినీ అనగానే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది REBEL, రెబెల్, ఫ్లెజ్లింగ్, inexperienced, 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 squander, WASTE, waste, dwindling, falling, FALLING, erosion, wipe out, WIPEOUT, downturn. Okay, it's like hit a nadir. అంటే గ్రో ఇన్ ద రివర్స్, REVERSC. గ్రోత్ ఇన్ ద రివర్స్ అంటే ఏంటి? క్షీణించిపోతుంది. హ్యామ్ హ్యాండెడ్, క్లమ్జీ, CLUMSY, క్లమ్జీ అంటే చాలా చెత్తగా. అనార్కీ, లా లెస్నెస్, అసలు ఇంకేం ఉండదు, అడ్మినిస్ట్రేషన్ అంతా పోయినట్టే. అన్లీష్, బ్రేక్ లూజ్, కట్టెలు తెంచుకోవడం అనమాట. ఇంకా బిలీగర్డ్, సరౌండెడ్ బై ది ఆర్మీ ఆన్ ఆల్ సైడ్స్. బిలీగర్డ్ అనగానే ఏంటి? మన చుట్టూ శత్రువులు వచ్చేస్తారు. ఇంకా మన చుట్టూ ఎవరు వచ్చారు? ఇంకా మనకి శత్రువులు వచ్చారనమాట. సో వెంటనే శత్రువులు అందరూ వచ్చేస్తే మనకేమవుద్ది? డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వచ్చాం. డిఫికల్ట్, DIFFICULT, డిఫికల్ట్ సిచ్యువేషన్, పరిస్థితుల్లో వచ్చేసాం మనం. డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వచ్చేసారు. ల్యాక్ లస్టర్ టెక్నోక్రాట్స్ అంటే ల్యాకింగ్ షైన్. లస్టర్ అంటే ఏంటి? షైన్. ల్యాకింగ్, నాట్ హ్యావింగ్ అంటే బాగా పేరు మోసిన మనిషిని కాకుండా ఎవరినో, అనామకుడు. నాట్ హ్యావింగ్ SHINE, నాట్ హ్యావింగ్ ద షైన్. బీ ద సిల్వర్ లైనింగ్. ఇంత కష్టాల్లో కూడాను జనాలకి ఓ చిన్న ఆశ అనమాట. ఓకే, అన్ అడ్వాంటేజ్ దట్ కమ్స్ ఫ్రమ్ అ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిట్యుయేషన్. ఓకే, అన్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అన్ అన్ప్లెజెంట్ సిట్యుయేషన్. అడ్వాంటేజ్, ADVANTAGE, అడ్వాంటేజ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ అన్ అన్ప్లెజెంట్, UN అంత రుచించకపోయినా కానీ అన్ప్లెజెంట్ సిట్యుయేషన్, SITUATION, అన్ప్లెజెంట్ సిట్యుయేషన్. బీ ద సిల్వర్ లైనింగ్. ఓకే, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? హసీనా బెయిటర్ అంటే, హసీనా అంటే ఆవిడ ఎవరు? మేడం గారిని. ఎవరైతే వీళ్ళు ఇప్పుడు బలవంతంగా రివోల్ట్ చేసి ప్రొటెస్ట్ చేసి స్టూడెంట్లు అందరూ బయటికి తోలేశారు. సో బెయిటర్ అంటే ఎవరు అంటే a person who intentionally makes someone angry. Okay, a person who makes someone angry or annoyed. Anger or annoyance creator.
ANNOYANCE, అనాయన్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు, చిరాకు తెప్పిస్తారు, కోపం తెప్పిస్తారు. CREATOR, క్రియేటర్. ఓకే, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? నర్సింగ్, హార్బరింగ్, లోపల ఎక్కడో నిక్షిప్తమే గూడు కట్టుకుని ఉందన్నమాట. హార్బర్, నర్స్ అంటే నౌన్గా తీసుకోకండి. ఈజ్ నర్సింగ్ పొలిటికల్ అంబిషన్స్ అన్నాం కదా. మొహమ్మద్ యూనస్ గారు ఒక థర్డ్ పొలిటికల్ పార్టీ పెట్టేద్దాం అనుకుంటున్నాడు ఆయన. సో హీఈస్ నౌ హార్బరింగ్. సో హీ హ్యాస్ ఈజ్ చెరిషింగ్ ఒక అంబిషన్. ఈజ్ నౌ చెరిషింగ్ అన్ అంబిషన్. CHERISH, చెరిష్, అంబిషన్. ఏమవుదాము, ఇదే రైట్ టైము, నేను ఒక పార్టీ పెట్టేయాలి అనుకుంటున్నాడు కదా ఆయన. స్ప్రింగ్ బోర్డ్ దట్ గివ్స్ హిమ్ ద ఒక కైండ్ ఆఫ్ ఎలివేషన్, క్విక్ ఎలివేషన్, QUICK, ఎలివేషన్, ELEVATION, ఎలివేటర్. ఎలాగైతే పైకి తీసుకెళ్తుందో టింగ్ మన దాని మీద నిలబడితే జంప్ అయిపోవచ్చు అనుకుంటున్నాడు. ఫిలిప్ అంటే స్టిమ్యులస్, STIMULUS. ఓకే, ఫట్ మనకు ఒక. సో ఇప్పుడు చూడండి, రెలిజియోఫోబియా చాలా మంచివాడు. దీనికి ఫ్లాగ్ చేసింది ఎవరు అంటున్నారు ఆథర్ గారు? ఇండియానే. ఓకే, దీన్ని ఫ్లాగ్ చేసింది ఎవరు? ఇండియానే. ఇలాంటి వాటిలన్నీ చేసింది. సో రిలీజియోఫోబియా అంటే ఫియర్ ఆర్ హేట్రెడ్ ఆఫ్ రిలీజన్. ఓకే, రిలీజియస్ ఫెయిత్ రాస్తాను చూడండి. ఫియర్, FEAR, ఫియర్ ఆర్ ఏమన్నారు? హేట్రెడ్. ఫియర్ ఆర్ హేట్రెడ్, లేకపోతే ఫియర్ ఆర్ హేట్రెడ్ ఆఫ్ ఏమన్నాం? రిలీజన్, RELIGION, రిలీజన్. లేదా రిలీజియస్ ఫెయిత్, RELIGIOUS, రిలీజియస్ ఫెయిత్, FAITH, ఫెయిత్ అవ్వచ్చు. లేదా రిలీజియస్ పీపుల్ అవ్వచ్చు. లేదా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఆర్గనైజేషన్స్. సో చూడండి ఏమంటున్నారు ఆథర్ గారు? మనకు భయం ఉండొచ్చు, అసహించుకోవచ్చు ఒక రిలీజియన్ని, లేదా ఒక రిలీజియస్ ఫెయిత్ వాళ్ళ నమ్మకాన్ని, లేదా ఆ రిలీజియన్ ఫాలో అవుతున్న జనాల్ని, లేదా ఆ రిలీజియన్ని పెంపొందిస్తున్న ఆర్గనైజేషన్ని. ఇదంతా రిలీజియోఫోబియా. ఓకే, ఇప్పుడు నాన్ ఎబ్రహామిక్ అంటే ఏంటంటే అంటాం. నాన్ ఎబ్రహామిక్ అనగానే మనకేంటంటే వెంటనే ఏం తీసుకుందాం? హిందూయిజం. మనం ఏం చేసుకుందాం అంటే మీకు ఈజీగా జ్ఞాపకం ఉండడానికి HZ, తర్వాత BC అండ్ D. ఓకే, H అనగానే హిందూయిజం, Z అనగానే జొరాస్ట్రియిజం, B అనగానే బుద్ధిజం. ఓకే, B అనగానే ఏంటి? బుద్ధిజం. C అనగానే కన్ఫ్యూషియనిజం అండ్ D అనగానే దావో, DAOSM. ఫస్ట్ వన్ ఏంటండి? హిందూయిజం. జొరాస్ట్రియనిజం, జొరాస్ట్రియన్స్ అని ఉంటారు వాళ్ళని, బుద్ధిజం. సో నాన్ అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఏవే వస్తాయి? హిందూయిజం, జొరాస్ట్రియనిజం, బుద్ధిజం. దెన్ యూ హ్యావ్ వాట్ యూ హ్యావ్ ఇన్ C, కన్ఫ్యూషియనిజం, అండ్ ఫైనల్గా దావోయిజం. అవి నాన్ అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే. నెక్స్ట్ ఏమంటారు ఈయన? డెమర్. డెమర్ అనగానే ఆబ్జెక్ట్. యు రేజ్ అబ్జెక్షన్స్, OB అబ్జెక్షన్ అని రాస్తాను, JECTION, అబ్జెక్షన్. ఎకిన్, ఇది అచ్చు అలాగే ఉందండి, అప్పుడు జరిగిన విషయంలాగే. ఎకిన్ అనగానే సిమిలర్. ఎకిన్ అనగానే ఏం తీసుకుందాం? సిమిలర్, SIMILAR, సిమిలర్. సర్కమ్స్క్రైబ్డ్, జరుగుతున్న విషయాలన్నింటినీ మీరు కాస్త చూడండి ఏం జరుగుతుందో. అంటే ఏం చేస్తారు? చుట్టూ మనకి ఒక గిరి గీసేస్తారు, దాన్నే రెస్ట్రిక్ట్, RESTRICT. దీన్నే మనం లిమిట్ అంటాం, LIMIT. ఇంటర్ ఆలియా, అమంగ్ ఆల్ అదర్ థింగ్స్, అమంగ్ అదర్ థింగ్స్. ఇవన్నీ ఉంటుండగా, దీంతో పాటుగా అమంగ్ అదర్ థింగ్స్. బ్యాక్లాష్ అంటే ఏంటి? వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకే జనాలు చీ కొడుతున్నారనమాట. బ్యాక్లాష్
అంటే అన్ప్లెజెంట్ రిటర్న్స్. అన్ప్లెజెంట్, UNPLEASANT, అన్ప్లెజెంట్నెస్ అంటే వీప్ మీద కొరడా దెబ్బలతో కొట్టడం. క్లియర్? సో దిస్ ఈస్ ద ఆర్టికల్ ఫర్ ఆల్ ది జాబ్ సీకర్స్ who are students of IAC or non-IAC. We are on YouTube, so follow these classes. Like yesterday, there were a few who were telling, sir, vocabulary will play a major role this time. So thanks for writing all the words అని. vocabulary కాదండి, క్లోజ్ టెస్ట్లో అప్రోప్రియేట్ వర్డ్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ అడుగుతున్నారు, సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా అడుగుతున్నారు. మీరు చదివినప్పుడు మీకు పారా జంబులింగ్లో కూడా ఇది ఎంతో దోహదపడుతుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో గ్రామరు, యూసేజ్, ఇడియమ్స్, ఫ్రేజెస్ లైక్ సిల్వర్ లైనింగ్ ఇలాంటివన్నీను. సో మీకు ఈ క్లాసులు మీకు ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగు అవ్వాలని ఒక ఉద్దేశంతో ది చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ISCE Hyderabad and the administration team at Vizag are bringing these classes for you. I am Srinivas Pulyapudi and my friend Shankar. We both are getting these classes to you online. So please make very good use of these classes. Thank you.